కార్యక్రమానికి దీన్ని నిర్వహిస్తున్న గౌరవ ఎంపీటీఓ అడ్డగూడూరు గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, గౌరవ నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న మా నాయకులందరికీ, ఈ గ్రామ పెద్దలకు, రైతాంగానికి, పాఠశాల ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు, ఇక్కడ ప్రభుత్వ సిబ్బందికి, గ్రామ ప్రముఖులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ చిన్నారి విద్యార్థులకు శుభాకాంక్షలు, దీవెనలు. ఇది స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం అనేది ప్రభుత్వం కంటే మన మీదనే బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి పక్కన సర్కారు షెడ్ మోచినా కూడా అట్టే వచ్చి ఇంటి దాకా వచ్చిన పంగం వచ్చి ఇంటి దాకా వచ్చినా కూడా అట్టే తుడుచుకొని పోతాం. కానీ ఆ పంగం నరుకుదామా తీసేద్దామనే అయితే ఉంటాం. మీదే కాదు, నేను కూడా అంతే. కనుక ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ఊరు శుభ్రం చేసుకోవడానికి మనకు అంత బాధ్యత ఉంటుంది. ఇక్కడ చూడు, ఆ ప్లాట్ ఉన్నది, ఖాళీ ప్లాట్ ఉంది, దాని నిండా చెట్టు మొరిసే, అలా పురుగు పూసి ఉండే, చీకట్లా బయటకు వెళ్తాం పని మీద, దాని మీద, దీని మీద, దాంట్లో పాము తీరు ఏదో ఉండే. కనుక ఊరును శుభ్రపరచుకోవడమే దేశాన్ని శుభ్రపరచుకోవడం. ఇలా 1926లో మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం వస్తేనే ఈ దేశానికి స్వాతంత్రం వస్తేనే ఆయన నినాదం చేసిండు మహాత్మా గాంధీ. అందుకని చూడంగానే నాకు సంతోషం అనిపించింది. ఈ దండ వేయాలంటే నేను వేసుకున్న దండ ఆడేయడం అంటే భావ్యం కాదని ఆ పూలు తీసుకుపోయి వాళ్ళ పాదాల కాడ నేను సమర్పించడం జరిగింది. నేను చాలా గర్వపడుతున్నా. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాపాక గ్రామాన్ని నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బ్రహ్మాండమైన ఒక జాతిపిత, ఒక మహాత్మా జాతిపిత విగ్రహాన్ని ఇక్కడ పెట్టేందుకు మీ ఊరందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు ఎలాంటి పదవి తీసుకోలేదు కాబట్టే ఈ భారతదేశానికి జాతిపిత అయిండు. ఈ దేశం ఉన్నంత వరకు తను ఉంటాడు. కొంతమంది నాయకులు మర్చిపోతారు. ఇప్పుడు మనం ఆయన ఉంటాడు, అంబేద్కర్ ఉంటాడు, ఇద్దరు ఉంటారు, ఎవరు ఉంటారు. ఇక ఇది నిజం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించి ఇవాళ మనం కూర్చున్నామంటే ఈ భారతదేశ అడ్మినిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలి, పరిపాలన ఈ విధంగా చేసుకోవాలి, ఈ వ్యవస్థ ఈ విధంగా నడవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పిండు. స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా కూడా ఈ దేశం కోసం వేరే దేశంలో పోయి స్టడీ చేసి వచ్చి ఈ దేశానికి మార్గదర్శి అయ్యి దేశ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపి ఇవాళ జాతిపితగా నిలబడ్డాడు మహాత్మా గాంధీ. అందుకోసమనే ఇలా దీంట్లో కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నేను హై స్కూల్కు ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు మీ పిల్లలు అందరు కలిసాడ జస్ట్ శ్రమదానంగా చేస్తే పిచ్చెట్లను పికేయచ్చు. శుభ్రంగా ఉంచుకోవచ్చు. మన ఇల్లు ఏ విధంగా ఉండాలో మన విద్యాలయం కూడా ఆ విధంగానే ఉండాలి. తర్వాత అంగన్వాడీ సెంటర్ కూడా ఆ విధంగానే ఉండాలి. తర్వాత గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది కానీ గ్రామ పెద్దలు కానీ పోతా ఇంకో మాట చెప్పాడా, రైతు ఆ ఉరమేట పోతాడు తప్పకుండా మొక్కబడి పీకేస్తాడు. రోజు మొక్క పీకేస్తే ఆ ఉర మీద ఏముండదు, శుభ్రంగా నడిచిపోతాడు. అట్లా ఉంటుంది ఈ పరిస్థితి. కనుక అందుకనే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఊరును మీరంతా శుభ్రంగా ఉంచుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. పెట్టే చెట్టును బతికించడమే మన బాధ్యత. తర్వాత ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎండిఓ గారు కానీ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత మీకుంది. ఎందుకంటే మీరేమో ప్రభుత్వంలో వీళ్ళు ఈ ఊర్లో జీవిస్తారు కాబట్టి, మీరు ఇక్కడ జీవించరు కాబట్టి మీరు కొలువు రీత్యా మీ డ్యూటీ మీరు చేస్తారు. కానీ ప్రజలతో పాటు మమేకమై ప్రజలను గైడ్ చేసే బాధ్యత కూడా మీ మీద ఉంది. అందుకోసం ఏ ప్రభుత్వం అయినా ఇలా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయేటప్పుడు ఈ సలహా ఇచ్చి ఈ ప్రోగ్రాం ఇచ్చిపోవడం జరిగింది మీకు. కనుక
ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చే కార్యక్రమానికి దీన్ని నిర్వహిస్తున్న గౌరవ ఎంపీడీఓ అడ్డగూడూరు గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, గౌరవ నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న మా నాయకులందరికీ, ఈ గ్రామ పెద్దలకు, రైతాంగానికి, పాఠశాల ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు, ఇక్కడ ప్రభుత్వ సిబ్బందికి, గ్రామ ప్రముఖులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ చిన్నారి విద్యార్థులకు శుభాకాంక్షలు, దీవెనలు. ఇది స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం అనేది ప్రభుత్వం కంటే మన మీదనే బాధ్యత ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మన ఇంటి పక్కన సర్కారు షెడ్ మోచినా కూడా అట్టే ఆగొచ్చి ఇంటి దాకా వచ్చిన పంగం వచ్చి ఇంటి దాకా వచ్చినా కూడా అట్టే తుడుచుకొని పోతాం. కానీ ఆ పంగం నరుకుదామా తీసేద్దామనే అయితే ఉండమా. మీదే కాదు, నేను కూడా అంతే. కనుక ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ఊరు శుభ్రం చేసుకోవడానికి మనకు అంత బాధ్యత ఉంటుంది. ఇక్కడ చూడు, ఆ ప్లాట్ ఉన్నది, ఖాళీ ప్లాట్ ఉంది, దాని నిండా చెట్టు మొరిసే, అలా పురుగు పూసి ఉండే, చీకట్లా బయటకు వెళ్తాం పని మీద, దాని మీద, దీని మీద, దాంట్లో పాము తీలు ఏదో ఉండే. కనుక ఊరును శుభ్రపరచుకోవడమే దేశాన్ని శుభ్రపరచుకోవడం. ఇలా 1926లో మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం వస్తేనే ఈ దేశానికి స్వాతంత్రం వస్తేనే ఆయన నినాదం చేసిండు మహాత్మా గాంధీ. అందుకని చూడంగానే నాకు సంతోషం అనిపించింది. ఈ దండేయాలంటే నేను వేసుకున్న దండ ఆడేయడం అంటే భావ్యం కాదని ఆ పూలు తీసుకుపోయి వాళ్ళ పాదాల కాడ నేను సమర్పించడం జరిగింది. నేను చాలా గర్వపడుతున్నాను. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాపాక గ్రామాన్ని నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బ్రహ్మాండమైన ఒక జాతిపిత, ఒక మహాత్మా జాతిపిత విగ్రహాన్ని ఇక్కడ పెట్టేందుకు మీ ఊరందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు ఎలాంటి పదవి తీసుకోలేదు కాబట్టే ఈ భారతదేశానికి జాతిపిత అయిండు. ఈ దేశం ఉన్నంత వరకు తను ఉంటాడు. కొంతమంది నాయకులు మర్చిపోతారు. ఇప్పుడు మనం ఆయన ఉంటాడు, అంబేద్కర్ ఉంటాడు, ఇద్దరు ఉంటారు, ఎవరు ఉంటారు. ఇక ఇది నిజం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించి ఇవాళ మనం కూర్చున్నామంటే ఈ భారతదేశ అడ్మినిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలి, పరిపాలన ఈ విధంగా చేసుకోవాలి, ఈ వ్యవస్థ ఈ విధంగా నడవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పిండు. స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా కూడా ఈ దేశం కోసం వేరే దేశంలో పోయి స్టడీ చేసి వచ్చి ఈ దేశానికి మార్గదర్శి అయ్యి దేశ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపి ఇవాళ జాతిపితగా నిలబడ్డాడు మహాత్మా గాంధీ. అందుకోసమనే ఇలా దీంట్లో కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నేను హై స్కూల్కు నేను ప్రధాన ఉపాధ్యాయులు ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు మీ పిల్లలు అందరు కలిసాడ జస్ట్ శ్రమదానంగా చేస్తే పిచ్చెట్లను బిగేయచ్చు. శుభ్రంగా ఉంచుకోవద్దు. మన ఇంట్లో ఏ విధంగా ఉండాలో మన విద్యాలయం కూడా ఆ విధంగానే ఉండాలి. తర్వాత అంగన్వాడీ సెంటర్ కూడా ఆ విధంగానే ఉండాలి. తర్వాత గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది కానీ గ్రామ పెద్దలు కానీ పోత ఇంకో మాట చెప్పాడు, రైతు ఆ ఉరమేట పోతే తప్పకుండా మొక్కబడి పీకేస్తాడు. రోజు మొక్క పీకేస్తే ఆ ఉర మీద ఏముండదు, శుభ్రంగా నడిచిపోతాడు. అట్లా ఉంటుంది ఈ పరిస్థితి. కనుక అందుకనే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఊరును మీరంతా శుభ్రంగా ఉంచుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. పెట్టే చెట్టును బతికించడమే మన బాధ్యత. తర్వాత ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎండిఓ గారు కానీ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత మీకుంది. ఎందుకంటే మీరేమో ప్రభుత్వంలో వీళ్ళు ఈ ఊర్లో జీవిస్తారు కాబట్టి, మీరు ఇక్కడ జీవించరు కాబట్టి మీరు కొలువు రీత్యా మీ డ్యూటీ మీరు చేస్తారు. కానీ ప్రజలతో పాటు మమేకమై ప్రజలను గైడ్ చేసే బాధ్యత కూడా మీ మీద ఉంది. అందుకోసం ఏ ప్రభుత్వం అయినా ఇలా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయేటప్పుడు ఈ సలహా ఇచ్చి ఈ ప్రోగ్రాం ఇచ్చిపోవడం జరిగింది మీకు.
కనుక ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి